నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం 7 తలలు గల పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకరణలో భక్తులకు అభయమిచ్చిన అమ్మవారు. సిపిఎం జిల్లా మహాసభలు డిసెంబర్ 1వ తేదీ నుంచి సత్యవేడులో నిర్వహిస్తున్నాం. సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రగిరి ఓటర్లను వాడుకోవడం మంచిది కాదు. చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని హితవు. కాంగ్రెస్ పార్టీ దేశానికే శ్రీరామ రక్ష కొనియాడిన చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఐరాల లోకేష్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం ఉదయం 7 తలలు గల పెద్దశేష వాహనంపై పరమపర వైకుంఠనాథుని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సకుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరద హస్త అయిన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన ధ్యాసభక్తిని తెలియజేస్తున్నారు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. పెద్దశేష వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో శ్యామలరావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పీఎఫ్ డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న కార్మికుల జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కందరపు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్యశాలను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించాలని కృషి చేస్తూ అందుకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని చెప్తుంటే తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం విచారకరమన్నారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ గత 3 సంవత్సరాలుగా కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్ డబ్బులు కాజేశారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్ డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. హౌస్ కీపింగ్ డ్యూటీ చేశాను రుయాలో.
పిఎఫ్ అయితే మేము చేరిన మొదలుకొని 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. శాలరీ సమంగా ఇచ్చేయలేదు, నెల నెల ఇవ్వడం లేదు. జీతాలు అయితే 4 నెలలు కంప్లీట్ అయిపోయి 5వ నెల వచ్చేంత వరకు కూడా 1 నెల జీతం వేస్తారు. అప్పటికే అప్పుల బాధ, ఇంట్లో కష్టాలు పడలేక మేమేదో వచ్చేటప్పుడు టయానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు నడుచుకొని వెళ్ళే పరిస్థితులు కూడా మాకు వచ్చినాయి. చాలా కష్టంగా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఈ విధంగా ధర్నా చేస్తూ మా సిఐటియు అన్న వాళ్ళ తరఫున ఈ విధంగా చేస్తున్నాము. ధన్యవాదాలు మాట్లాడినందుకు. మా సమస్యలు కంపల్సరీ తీరిపోవాలి, మేము హ్యాపీగా ఉండాలి. ఈ డ్యూటీ చేస్తూ ఈ డ్యూటీని నమ్ముకుంటూ మేము బతుకుతున్నాము. మాకు హెల్ప్ చేయాలా, ఇక్కడున్న సిబ్బంది కూడా పరిష్కరించాలి మా సమస్యలన్నింటినీ అని కోరుకుంటున్నాను. తిరుపతి రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. 3 సంవత్సరాలుగా పిఎఫ్ డబ్బుల్ని కాంట్రాక్టర్ తినేశాడని చెప్పి కార్మికులు పదే యాజమాన్యానికి చెప్తున్నారు. కలెక్టర్ గారికి చెప్పారు, ప్రభుత్వానికి కూడా చెప్పాము. ఇంతవరకు సమస్య పరిష్కారం కాల అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కార్మికులు రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొన్నారు. ప్రభుత్వం అదే మాదిరి ఆరోగ్య శాఖ మంత్రి పదే చెప్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రులన్నిటి కూడా బలోపేతం చేస్తాం, డబ్బులకేం కొదవ లేదు, గతంలో లాగా కాదు, బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్నారు. ఈడ తిరుపతి రుయా ఆసుపత్రి అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద ఆసుపత్రి. ఇట్లాంటి ఆసుపత్రిలోనే 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పిఎఫ్ డబ్బులు కూడా తినేసి కాంట్రాక్టర్ చలామణి అవుతున్నాడంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. రద్దు చేయండి, అదే మాదిరి ఈ పిఎఫ్ డబ్బులు తినేసినటువంటి కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి తక్షణం సమస్య పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం జిల్లా మహాసభలు డిసెంబర్ 1వ తేదీ నుంచి సత్యవేడులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మహాసభలు ఆదివారం 10 గంటలకు సత్యవేడు సాయిబాబా గుడి సమీపంలో డిఎంకే కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతుందన్నారు. మహాసభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ హాజరవుతారని అన్నారు. ఈ మహాసభలో బహుముఖ ప్రజ్ఞాశాలి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘనంగా నివాళులర్పించనున్నట్లు వెల్లడించారు. మహాసభల సందర్భంగా ప్రదర్శనలు, విచిత్ర వేషధారులు, కోలాటాల కళాకారులు, డప్పు కళాకారులు, రెడ్ షర్ట్ వాలంటీర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పనుల సమస్యలపై తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ మహాసభలో ఎండగట్టడమే కాకుండా పలు తీర్మానాలు చేసి ప్రజల వద్దకు వెళ్లి వారిని చైతన్యం చేయటమే కాకుండా సమస్యలపై ఉద్యమాలు చేయటం అంటూ వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కందారపు మురళి, సుబ్రహ్మణ్యం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో శాఖ మహాసభలు, మండల పట్టణ మహాసభలు, నగర మహాసభ కూడా పూర్తయింది. ఈ జిల్లా మహాసభ డిసెంబర్ 1-2 తేదీల్లో రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన సిటీ ఉన్న సత్యవేడు మండల కేంద్రంలో జరుగుతుంది. ఈ యొక్క మహాసభకి ప్రారంభ సూచకంగా ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది, బహిరంగ సభ జరుగుతుంది, ఆ తర్వాత ప్రతినిధుల సభ జరుగుతాయి. ఈ 3 కార్యక్రమాలు ముఖ్యమైనవి ఉంటాయి. ఈ యొక్క ప్రదర్శన బహిరంగ సభకి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు హాజరవుతున్నారు. అదే రకంగా సిపిఎం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు మధు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మూలం రమేష్ గారు, ఇంకా రాష్ట్ర నాయకులు భాస్కరయ్య గారు, జిల్లా నాయకత్వంతో కూడా హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభలో కూడా ఈ రోజు జిల్లాలోను, రాష్ట్రంలో, దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలన్నింటినీ కూడా ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత మహాసభలో ఈ రోజు ప్రజానీకం, కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, దళితులు, గిరిజనులు, వీరువారడలి అన్ని తరగతుల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద పలు రకాల తీర్మానాలని ఈ మహాసభలో చేయబోతున్నాం. వాటి ఆధారంగా రాబోయే 3 ఏళ్లలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి మేము ప్రణాళిక ఇక్కడ ఈ మహాసభల్లో రూపొందిస్తున్నాం. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్షలతో పాలసీ రూపకల్పన చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నారాయణ విద్యాసంస్థలకు చెందిన 4,000 మంది క్రీడాకారులు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి రూరల్ మండలం శ్రీనివాస మంగాపురం నారాయణ కళాశాల క్రీడా విద్యార్థులు శుక్రవారం రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్షలతో పాలసీ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నారావారిపల్లి నుండి తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి కాన్వాయ్ శ్రీనివాస మంగాపురం నారాయణ కళాశాల వద్ద ఆగింది. చంద్రబాబు నాయుడు విద్యార్థులకు అభివాదం చేశారు.
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3% పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహంగా భారీగా పెంచి ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహం 75 లక్షల నుండి 7 కోట్లకు పెంచి రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 4,000 మంది క్రీడా విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రగిరి ఓటర్లను వాడుకోవటం మంచిది కాదని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు టీడీపీ నాయకులతో కలిసి నాని మాట్లాడుతూ యలమంద గ్రామంలో జరిగిన మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసు ఘటనను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకోవటాన్ని తప్పుపడుతూ ప్రశ్నించారు. న్యాయ శాస్త్రాన్ని చదివిన అడ్వకేట్ చెవిరెడ్డి ఓ మైనర్ బాలిక కుటుంబ విషయాలను బహిర్గతం చేయటం ఎంతవరకు సబబన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి చెవిరెడ్డి గ్లోబల్ ప్రచారం చేసుకోవటం చెవిరెడ్డికి పరిపాటిగా మారిందన్నారు. 2012లో వచ్చిన పోక్సో చట్టంలోని అంతర్యాలు తెలిసి కూడా చెవిరెడ్డి వ్యవహరించిన తీరును ఎండగట్టారు. అతను రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా. వేరే విషయాలు మా కుటుంబం పైనో ఇంకోరి పైనో చెప్తా ఉండవు. మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల. ఒక చిన్న పసి కూన ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రపంచానికి చెప్పకూడదు అని ఉద్దేశంతో ఇన్ని రోజులు పెట్టలా. కానీ గత 3 రోజుల నుంచి చూసుంటారు మీరు. ఒక చిన్న పసిగున మన కూతురు, కుటుంబంలో కూతురు లాంటి పాప, ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరు తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా గానీ, సాక్షి పేపర్ గానీ, ఆ రోజే వైసీపీ ఎర్రావారిపల్లి మీడియా గానీ, వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో గానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడొచ్చు. దాన్ని నిన్న ఈ రోజు ప్రభుత్వం పైన, అధికారుల పైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి వేరే ఏం లేదు. మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అయ్యా భాస్కర్ రెడ్డి, అక్కడ జరిగిన సంఘటన ఏమి, నువ్వు చూపించిన సంఘటన ఏమి? 6 గంటల 30 నిమిషాలు సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే 7 గంటల 30 నిమిషాలు సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసి కూడా ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపతి వరకు రావాల్సి వచ్చే పరిస్థితి తెచ్చావు. నువ్వు అంటున్నావు నా పైన రాజకీయ కక్షతో నేను ఎక్కడా మాట్లాడలేదు, పోక్సో యాక్ట్ కట్టారన్నావు. నీకు యాక్ట్ గురించి తెలిసిన 2012లో ఆ యాక్ట్ వచ్చింది, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012లో వచ్చింది. దాని ప్రకారం 18 సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ బాలిక కింద పరిగణలో తీసుకుని ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు. నువ్వు చేసింది ఏం చేసావు? నాకు ఫోన్ చేశారన్నావు. ఆ రోజు హాస్పిటల్ అయిన వెంటనే నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు పరామర్శించావు. ఒక మైనర్ బాలిక జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చిన ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి. నేను కూడా వెళ్ళి ఆ రోజు ఎర్రావారిపల్లి దగ్గర ఒక పెట్రోల్ బంక్ లో వెహికల్ లో కూర్చొని నేను మాట్లాడినా. అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు గాని చేయకూడదు అనేది. యాక్ట్ అనేది పక్కున్న సభ్య సమాజం అందరూ మన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, మన బిడ్డలు అనుకోవాలి. రాజకీయం కోసం ప్రవర్తించేది తప్పని ఉద్దేశంతో నేను ఆ రోజు వెహికల్లోనే కూర్చొని మా నాయకులతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళా. నువ్వేం చేసావు? ఇమీడియట్ గా వెళ్ళావు. ఇమీడియట్ గా వెళ్ళి ఫోటోలు పెట్టావు. ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక, ఒక దళిత బాలిక, అది ఎవరైనా ఉండి ఒక మైనర్ బాలిక నీ సోషల్ మీడియాలో పెట్టొచ్చునా? ఈ విధంగా పెట్టి ఈ రోజు నేను నీతి నిజాయితీ ఫస్ట్ ఫోటో నేను నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావు. నీ మీడియా గ్రూప్ లో పెట్టొచ్చునా? దీని తర్వాత ఏం చేసావు? ఆ రోజు రాత్రి సరే అధికారులు నువ్వు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఎందుకని చెప్పి హాస్పిటల్ తెస్తే మరుసటి రోజు ఉదయం నీ వైసీపీ నాయకులందరూ హాస్పిటల్కి పంపించావు. వైసీపీకి సంబంధించిన అందరిని పంపించి ఈ విధంగా ధర్నా చేపించావు. నీ పేపర్లోనే వచ్చింది, ఇది నీ మీడియా సాక్షిలోనే. అంటే ఒక ఫోక్స్ యాక్ట్ దీన్ని వర్తించదా? కుటుంబ సభ్యులు వేయాల్సిన పనిలా ఇది వర్తించదా? ఈ విధంగా నువ్వు చేసింది ఏమి రాశారు చదవండి మీరే. మరో బాలిక పైన అఘాయిత్యం, సాక్షి పేపర్ చూడండి, మెయిన్ హెడ్డింగ్. చేయించిన విధంగా ఒక నీకైనా నాకైనా ఒక పాప కూతురుంటే ఈ విధంగా చేస్తామా మనం? ఒకసారి ఆలోచించాలి. ఫోక్సో యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల వివరాలు కూడా వెల్లడించకూడదు, కానీ నువ్వు వెల్లడించావు. ఈ రోజు నీ పైన కేసు కట్టారంటా ఉండవు. 20 రోజుల తర్వాత అన్నావు. 20 రోజులుగా చూసుకో. 5వ తారీఖే కట్టారు నీ పైన పోలీస్ డిపార్ట్మెంట్. 5వ తారీఖే ఉంది నీ పైన. 4వ తారీఖు జరిగితే 5వ తారీఖే నీ పైన కేసు కట్టుండారు. దాని తర్వాత అతని కుటుంబ సభ్యులు ఇచ్చారు. అతని కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారే ఇచ్చుండారు. ఆల్రెడీ 5వ తేదీ నీ పైన అయింది. ఎందుకు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ నీ ఉనికిని, నీ రాజకీయ ఉనికి కోసం ఆ రోజుల్లో నీ మాటలు నమ్మి వైసీపీ నాయకులు వచ్చి రోడ్డుకు వచ్చి ఈ రోజు అపస్వాలయ్యారు. సంబంధం లేని చోట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారంట. ఆయన కూడా నీ కథ తెలుసుకొని ఇదేం జరగలేదని
ఆ రోజున అక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన వైసీపీ నాయకులు చెప్పినట్లుంది, ఇమీడియట్గా ఆయన క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ వచ్చింటే జనాల ముందు ఏమైంటావు? నీకు 24 గంటలు రాజకీయమే. స్త్రీ అంటే నీకు విలువ లేదు. ఈ రోజు ఒక పాప పైన మాట్లాడుతున్నావు, మీ మీడియా సోదరులకు కూడా తెలుసు అతను స్త్రీ పైన విలువ లేదనేది. గత 2 నెలల ముందు చూసుంటారు, మా భార్య పైన, మా సతీమైన పైన కూడా ఏ విధంగా అతను సొంత నెంబర్ నుంచి మీడియాకు పంపించాడు మీకు అందరూ తెలుసు. మేము అయినా అడగల. అంటే స్త్రీకి ఒక చిన్న పార్టీ ఉండొచ్చు, పెద్ద స్త్రీ ఉండొచ్చు. మహిళ అంటే భారతదేశంలో మనకి అక్క, చెల్లి, అమ్మ అందరితో సమానం అనుకుంటాం. కానీ ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. ఈ రోజు గెలుపు ఓటములను సహజం. నేను కూడా గతంలో ఓడిపోయా. ఏ రోజు నేను ఇట్లా ప్రవర్తించలా. నువ్వు చేసిన అవినీతి పైన 2023 నుంచి పోరాటం చేశాం. ఏ రోజు లేనిపోయిన నిందలు నీ పైన ఇలా నువ్వు ఎన్నో చేసావు. పాపం చాలా మంది అధికారులు బలిబస్ అవుతున్నారు, తుడాలో బలిబస్ అవుతా ఉన్నారు. కొందరు ఇనాముకు సంబంధించిన డీటెయిల్ ఎవరు ఉన్నట్టు వాళ్ళు బలిబస్ అవుతా ఉన్నారు. చాలా మంది బలిబస్ అవుతున్నారు. ఈ రోజు నేను ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించను కూడా. ఎందుకు? నీ రాజకీయం కోసం, నీ ఉనికి కోసం చంద్రగిరి ప్రజల యొక్క పరువులు ఎందుకు తీస్తా ఉండవు? నేను 5 ఏళ్ళు ఏ రోజు చంద్రగిరి ప్రజల పరువు తీలా, రాష్ట్ర వ్యాప్తం ఎక్కిలా. నీ వల్ల ఈ రోజు రాష్ట్రం మొత్తం చంద్రగిరి పరువు తీసావు. చంద్రగిరిలో నీకు ఓటేసి 2 సార్లు గెలిపించిన దానికి ఇదే నువ్వు చేసే పని? ఇదే చెప్పండి మీ ద్వారా అడుగుతున్నా భాస్కర్ రెడ్డిని. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు అన్నారు. తిరుపతి రూరల్ శ్రీనివాస మంగాపురం నారాయణ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న జోనల్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ శ్రీనివాస మంగాపురం వద్ద గల నారాయణ కళాశాలలో నేటి నుండి 3 రోజుల పాటు విద్యార్థులకు జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు, నారాయణ కళాశాల డిప్యూటీ జనరల్ మేనేజర్ కొండలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి కళాశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని, కళాశాల జెండాను ముఖ్య అతిథులు ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా పోటీలలో రాణించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక క్రీడా రంగంలో నైపుణ్యత సాధించడం ఎంతో అవసరమన్నారు. క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. నేను కూడా స్పోర్ట్స్ చైర్మన్గా బాధ్యతలు తీసుకొని దాదాపుగా 48 రోజులు అవుతుంది. ఈ 48 రోజుల్లో అనేక జిల్లాలు పర్యటన చేయడం, నియోజకవర్గాలకు వెళ్తున్నాం, అకాడమీలకు వెళ్తున్నాం. అదేవిధంగా స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ నిర్వహిస్తున్న గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తున్నాం. అయితే ప్రైవేట్ స్కూల్స్, ముఖ్యంగా నారాయణ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఈ స్థాయి ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడం చూస్తుంటే సాప్ అథారిటీ నుంచి ప్రత్యేకంగా నారాయణ యాజమాన్యానికి, నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక పైన ఉన్న నాకు అత్యంత సన్నిహితులు, నేను విద్యార్థి దశ నుంచి నన్ను అనేక రూపాల్లో నన్ను ప్రోత్సహిస్తూ, నాకు సహకరిస్తూ, నన్ను వెట్టును తట్టి ముందుకు నడిపించిన వారిలో కొండలరావు సార్ కూడా ఒకరు. ఆయనకు కూడా మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన జిల్లాలో ఉన్నటువంటి 22 స్కూల్స్ నుంచి వాళ్ళ యొక్క ప్రావీణ్యతని ప్రదర్శించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని అందరికి కూడా స్వాగతం. అదేవిధంగా నా సైడ్ నుంచి వాళ్ళందరికీ కంగ్రాట్స్. స్కూలింగ్ లో చదువు ఎంత ఇంపార్టెంటో అదే విధంగా ఆటలు కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి బాగా చదవాలి, దాంతో పాటు ఏదో ఒక ఆటలో తనకు ప్రవేశం ఉండాలి. కనీసం రోజుకి ఒక 50 నిమిషాల కాలాన్ని మనం గేమ్స్ మీద వెచ్చించగలిగితే మన శరీరము దృఢంగా అవటమే కాకుండా, మన ఆరోగ్యము బాగా అవటమే కాకుండా, మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తారు. ఈ ఆటలు అనేవి చదువు కూడా ఉపయోగపడే ప్రక్రియ. కాబట్టి ప్రతి ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ లో ఈ ఆటల్ని ఎంకరేజ్ చేసి విద్యార్థుల్ని మన స్కూల్స్ నుంచే భారతదేశానికి రిప్రజెంట్ చేసే విధంగా ఆ ప్లేయర్స్ తయారు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తిరుపతి నగరంలో పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు.
స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై నిర్మాణ సంస్థల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో శుక్రవారం సాయంత్రం మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా సిటీ ఆపరేషన్ సెంటర్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, గరుడ వారధి, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, గ్లో గార్డెన్ ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను వివరించారు. 5 అంతస్తుల్లో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్న కార్యాలయాల వివరాలను తెలుసుకున్నారు. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ పనులను గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ భవనంలో అధికారుల ఉద్యోగులకు సరిపోయే ఫర్నిచర్ తదితర సిద్ధం చేయాలని, అందులోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. గరుడ వారధిలో పెండింగ్లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికే శ్రీరామ రక్ష అంటూ చంద్రగిరి నియోజకవర్గం నూతనంగా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఐరాల లోకేష్ రెడ్డి కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు చంద్రగిరి హస్తం నాయకులు శివశంకర్, గోపి, ఖలీల్, మల్లి, శివబాలాజీ తదితరులతో కలిసి లోకేష్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి కట్టబెట్టడానికి కారకులైన కాంగ్రెస్ అధిష్టానం రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, షర్మిల, దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, చిట్టిబాబు, వేణుగోపాల్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తాను కృషి చేస్తానని లోకేష్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నేను ఎంతో కష్టపడితే తప్ప ఈరోజు ఈ గుర్తింపు రాలేదు. మా మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దానికి మా పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, వైఎస్ షర్మిలారెడ్డి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్ రెడ్డి గారికి, దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ తిరుపతి సిటీ అధ్యక్షులు చిట్టిబాబు గారికి, చిత్తూరు సిటీ అధ్యక్షులు టిక్కీ రాయల్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత మా మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు నా మీద పెట్టింది. ఆమె నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పాత కార్యకర్తలు, నాయకులు ఉన్నారో అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తూ ఎంత టైం అయినా ఏ టైం అయినా అందరు కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం మొట్టమొదటి విజయానికి నేను పునాదులు వేస్తానని చెప్పి మా పార్టీ పెద్దలందరికీ తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 9వ రోజు 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చనను ఆలయ అధికారులు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 9వ రోజు 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనను శాస్త్రోక్తంగా గణపతి పూజ, పూజావచనం, దీపధూప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఆలయ అధికారులు సంయుక్తంగా 9వ రోజు 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చన ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని రాజేష్ గురుకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లోకేష్ రెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు.
కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల జోషి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో కార్తీక మాసం ప్రదోషనంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాసం పురస్కరించుకుని ప్రదోషనంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోషనంది మూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తుల ప్రదోషనంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులను విశేష మంగళ వాయిద్యాల నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తెరిచి దీపధూప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోషనందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభు శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలంలోని పెద్దనల్లి గ్రామంలో శ్రీకాళహస్తి రెడ్డిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివాలయంలో పూజలు నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చెంచురెడ్డి మాట్లాడుతూ కండల నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కన్నలి గ్రామంలోని రెడ్డి సోదరులు, ఇతర గ్రామాల్లోని రెడ్డి సోదరులు మరియు రెడ్డిస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిదీ మరి రెడ్డిస్ అసోసియేషన్ ఎందుకు లేదు అనేది నాలో నేను అనేక రకాల ఆయన క్వశ్చన్లు వేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఫలప్రదమైంది. చాలా సంతోషము, గర్వించదగిన విషయము. దీనివల్ల స్వార్థం కింద రెడ్డిస్ అసోసియేషన్ పెడితే స్వార్థం అయిపోతుందేమో, మనల్ని ఏమని అనుకుంటారనే ఫీలింగ్ ఇతరులు అనే భావం ఇంతకుముందు ఉండేది. అందరికి ఉంది కాబట్టి మనకు లేదు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ స్వార్థం అనేది లేదు. అందుచేత మనకు ఆ ఇంట్రెస్ట్ నుండి ఒకసారి ముందుకు వచ్చినాం కాబట్టి అన్ని అసోసియేషన్ల కంటే అగ్రస్థానంలో మనం ఆక్రమించుకోవాలని నా కోరిక. నిలుస్తుంది రెడ్డి అసోసియేషన్లో. ఏమంటే ఫస్ట్ కన్నల్లో ప్రారంభం చేసినాం కాబట్టి ఏ అభివృద్ధి చెందినా ఫస్ట్ కన్నల్లో ప్రారంభం చేసినాము, స్వామి దగ్గర ప్రారంభం చేసాము అని చెప్పిన బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ కన్నుల వాళ్ళకందరికీ రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, మనకు ఈ రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకోండి. కానీ యూనియన్ వచ్చే లోపల మనం అందరం రెడ్లము, మనందరికీ పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ఒక మార్గం మనం చూపెట్టాలా. ఇంకోటి ఏమంటే, నా భవిష్యత్తులో ఇప్పుడు కాదు, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఒక 2000 కానీ 3000 మంది సభ్యులు చేర్చుకున్న తర్వాత ఒక కనీసం 2000 నుంచి ఒక 5000 వరకు సభ్యత్వాన్ని చేర్చుకొని అప్పుడు ఒక మీటింగ్ పెడతాం, బ్రహ్మాండంగా పెడతాం. అప్పుడు మనం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందాం. శ్రీకాళహస్తి దేవస్థాన పరిసర ప్రాంతాలలోని స్నాన ఘట్టాలను మరియు స్వర్ణముఖి నది హారతుల ఏర్పాట్లను శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో బాపిరెడ్డితో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ, ఈ పర్యాయం మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్నాన ఘట్టాలను, పరిసర ప్రాంతాలను పరిశీలించామని, స్వర్ణముఖి నది ప్రక్షాళన గావించి స్వర్ణముఖి నదికి ఇరువైపులా కరకట్టను సుందరీకరంగా తీర్చిదిద్ది మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మహాశివరాత్రి తిలకించే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. సుందరీకరంగా తీర్చిదిద్దిన కరకట్టను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చే ప్రారంభించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించే హారతులను అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా, నదీ హారతులు సామాన్య భక్తులు తిలకించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులకే నదీ హారతులు పరిమితమయ్యాయని, ఈ పర్యాయం సామాన్య ప్రజలకు నదీ హారతులు వీక్షించే విధంగా నదీ హారతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మరి అంతా కూడా తిరగడం జరిగింది. ముందు ఎంట్రన్స్ లో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ కూడా ఎప్పుడు మనం ఏం ఆలోచించదు అంటే వాళ్ళు జరగాల, వాళ్ళు తీయాలి ఆలోచిస్తారు, కానీ వాళ్ళకి అకామిడేట్ చేయాలి. పేదవాళ్ళు వాళ్ళకి అకామిడేట్ ఎట్ చేయాలని కూడా డిస్కస్ చేసాం. వాళ్ళని వెనకాల జరిపి ప్రాపర్ షెడ్లు కట్టి మేమే టెంపుల్ ధర్మం చేస్తాం. అక్కడ యూనియన్లు పోయేదాన్ని కూడా పాపం అందరూ లేడీస్ అమ్మేటోళ్ళు. అక్కడ పాపం బాత్రూమ్స్ కూడా లేవు, ఎట్టబోతారు. సో వాళ్ళకు ప్రాపర్ గా బాత్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదొక సెక్టర్ అయితే ఇప్పుడు నదీ హారతులు రేపు సాయంత్రం రంగరంగ వైభవం జరగబోతుంది. ఈవో గారు డిస్కస్ చేసిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్స్ కూడా మనం చెన్నై నుంచి తెప్పిస్తున్నాం. లేజర్ బీమ్ షోస్ అన్ని కూడా ఎప్పుడు లేని విధంగా అవతల పెట్టించుకొని యువతలు కూర్చోబెట్టు లేజర్ బీమ్ షోస్ అన్ని కూడా జరుగుతాయి. అట్నే ఆ నదీ హారతిలో కూడా అక్కడ కూర్చుంటాం. రేపు బై 4:30-5 o'clock నుంచి నేను అవైలబుల్ ఉంటా. పాత ఎమ్మెల్యే అరట్లు కొట్టడం మేము చేయం, ఒక మూల కూర్చుంటాం. ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకొని అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసాం. అట్లనే ఎస్పీ గారితో డిఐఎస్ డిఎస్పీ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రతి 10 అడుగులకు 20 అడుగులకి మఫ్టీలో పోలీసులు ఉంటారు. రేపు మఫ్టీలో ఉంటారు. ఎక్కడ కూడా పిక్ పాకెటింగ్ కానీ ఏమైనా జరగకుండా ప్రాపర్ గా చేసాం. అట్లనే వచ్చే వెహికల్స్ ఎలా డైవర్ట్ చేయాలి, ఏం చేయాలని కూడా డిస్కషన్ అయ్యింది. అదే రకంగా డైవర్ట్ చేసుకొని చేస్తాం. అట్లే ఇక్కడ మన స్వర్ణముఖి కనుక కనిపిస్తాం స్నానం గడ్డ ఇదంతా కూడా వాక్ వే చేద్దాం. ఇవన్నీ పర్మనెంట్ గా వచ్చే శివరాత్రి లోపల మరి ఈవో గారు మేము ఇంత మాడుకుంటా మంచి ఆలోచన ఇద్దరు షేర్ చేసుకుంటా మరి ఆ సైడ్ లో మొత్తం కూడా వాక్ వే క్రియేట్ చేస్తాం. ఎక్కడ కూడా ఒక చెత్త ముక్క లేకుండా వాక్ వే క్రియేట్ చేసి మొత్తం టైలింగ్ చేసి పైన లైట్స్ పెట్టి షెడ్ పెట్టి ఆహ్లాదకరంగా పొద్దున వచ్చి వాకింగ్ చేసుకుంటారు, ఆడ కూర్చుంటారు. బెంచెస్ ఏర్పాటు చేస్తాం, కూర్చుంటారు. వాటర్ క్యాన్స్ నీళ్లు తాగుతారు. ఎక్కడ కూడా లేకుండా మొత్తం గేటింగ్ పెట్టుకొని ఆల్ విజువలైజ్ బై పోలీస్ సెక్యూరిటీ వాళ్ళతో పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఇదంతా కూడా వచ్చే శివరాత్రి రోజు నా ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతో ఇక నడవాలా. ఇదే ఘాటు మీద నడుచుకుంటే హ్యాపీగా చూసుకుంటే అంత ఆహ్లాదకరం వాతావరణం చూసుకుంటే ఆ రకంగా చేయాలని మంచి ఆశ మంచి చింత చేస్తున్నాం. అట్లనే ఈవో గారు మేము కూడా మాట్లాడినప్పుడు ఈ 500,000 5,000 కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల నుంచి బయట పెట్టాం. ఎక్కడ పెడుతున్నాం అంటే గంగుల గోపురం బ్యాక్ సైడ్ ఆడ మంచి సిమెంటింగ్ చేసేసి షెడ్స్ కట్టించేసి అదంతా కూడా తారింగ్ చేస్తాం. మొత్తం కూడా తార్తో నీట్ గా ఎక్కడ మట్టి రాకుండా అదంతా తారింగ్ చేసుకొని ఇక్కడ కూడా మొత్తం బీటీ ఈ పార్కింగ్ ఏరియా మొత్తం బీటీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేసి బయట మొత్తం అన్ని పెట్టేసి అన్ని కూడా ముందుగానే భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ కూడా క్యాష్ ఫ్రీ సిస్టమ్. ఆల్ గూగుల్ పే ఆర్ ఈ పే ఆర్ ఏ పే ఏం రోజు దాంట్లో కానీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, క్యాష్ పేమెంట్స్ ఉండవు. వచ్చే శివరాత్రికి 99.9% క్యాష్ పేమెంట్సే. 100% చేద్దాం అనుకున్నాం కానీ ఎవరైనా ఇబ్బంది పడితే అలా ఉంటుంది. అన్ని కూడా క్యాష్ పేమెంట్సే ఉంటది అని చెప్పి క్యాష్ తో ఎటువంటి పేమెంట్స్ ఉండవు. తద్వారా బ్రోకర్స్ కావచ్చు, బయట ఉన్న వీళ్ళు తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు కావచ్చు, ఎవరికి గానీ ఎటువంటి 100% కట్ చేస్తాం. అట్లనే బార్ కోడింగ్ సిస్టమ్ కూడా పెట్టబోతుంది. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదికి ఈ నెల 30వ తేదీన నది హారతుల సమర్పణకు ఏర్పాట్లు దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పూర్తి చేశారు. నదిలో దిమ్మెలు ఏర్పాటు చేయటం, సభా వేదిక తదితర అంశాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖతో ఈవో తగు ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదికి నది హారతి సమర్పణ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సూచనలతో పూర్తి చేశారు. దేవస్థానం అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జల వినాయకుడి సమీపంలో స్వర్ణముఖి నదుల హారతి సమర్పించే విధంగా కాకుండా నది లోపల దిన్నెలు ఏర్పాటు చేసి పూర్తి చేశారు. అర్చకులు అక్కడి నుంచి నది తల్లికి హారతి ఇస్తుంటే సభా వేదికపై నుంచి భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేసేలా ఈవో బాపిరెడ్డి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నది పరిసరాల్లో మహిళా భక్తులు కార్తీక దీపాలు వదిలే విధంగా ఏర్పాట్లు చేయాలని ఈవో బాపిరెడ్డి ఆదేశించారు. భక్తులు నది హారతులు చూసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆలయ ఈవో మురళీధరన్, కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30వ తేదీన జరగబోయేటువంటి నది హారతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ వర్షం ఉండేట్టుగా మనకి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వర్షం పడితే కూడా మన కార్యక్రమాన్ని విజయవంతంగా ఎలా చేయాలి దానికి కూడా మేము పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. లోకల్లో మనకి టౌన్ నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా వాళ్ళందరికీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రసాదం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం 1,500 నుంచి ఒక 2,000 మంది వరకు ప్రతి సంవత్సరం భక్తులు వస్తారని చెప్తున్నారు. వర్షం పడకపోతే ఇంకా ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శుక్రవారం 7 తలలు గల శ్రీ పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకరణలో భక్తులకు అభయమిచ్చిన అమ్మవారు. సిపిఎం జిల్లా మహాసభలు డిసెంబర్ 1వ తేదీ నుంచి సత్యవేడులో నిర్వహిస్తున్నాం. సిపిఎం జిల్లా మహాసభలో జయప్రదం చేయండి.
పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రగిరి ఓటర్లను వాడుకోవటం మంచిది కాదు. చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని హితవు. కాంగ్రెస్ పార్టీ దేశానికే శ్రీరామ రక్ష కొనియాడిన చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఐరాల లోకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.